రోషం ఉండాలి. ఒక్కసారి ప్రభు కొరకు నిలిచిన తర్వాత వెనక్కి తిరిగి చూడనే. ప్రియమైన దేవుని ప్రజలారా, మీకు అనుభవం కలగాలని అనుభవపూర్వకంగా మీకు మీ మాట చెబుతున్నాను. దేవుడి కోసం ఒక అడుగు ముందుకు వేసి వచ్చాం, వెనక తిరిగి చూడనే చూడొద్దు. మన ప్రభు మన ముందు నడుస్తూ ఉన్నాడు, నాయకుడాయి మన కాపరి నడుస్తూ ఉన్నాడు. మన ప్రతి అవసరత ఆయనే తీర్చునుగాక. ఏమండి, ఊరేస్తారని తెలిసి కూడా, తన కోరికై ఊరు వేయించాడు కట్టించాడని తెలిసి కూడా హామాను ఎదుట శిరస్సు వంచలేదండి. మొద్దుకై రోషం కలిగి బ్రతుకుతున్నాడు. క్రైస్తవులం మనం. హల్లెలూయా. ఎవరి ముందు తలదించే స్థితి మనకు దేవుడు నేర్పలేదు. నీతిమంతుడు సింహం వలె ఉంటాడు. ఈరోజు నా ప్రభు అదే, నువ్వు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ బంధువుల ముందు ఏ పరిస్థితుల మధ్య అడుగు వేస్తున్నావో ప్రభు కొరకు రోషం కలిగి నిలిచి ఉండు. నీ చెయ్యి పట్టుకుని ఉన్నాడు, ఆయన నిన్ను దాటించును గాక. నీ ఆర్థిక సమస్యల నుంచి దాటించును గాక. నీ సమస్యల వలయాల నుంచి దాటించును గాక. అనారోగ్య సమస్యల నుంచి దాటించును గాక. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ పరిస్థితులన్నీ దాటించి తలెత్తుకుని ఆయన కొరకు బ్రతికే వారిగా ప్రభు చెయ్యునుగాక. హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూచేవాడు పక్షంగా దేవుడు చేస్తాడు. మన దేవుడు ఏం దేవుడు? రోషం గల దేవుడు. ఆయన కొరకు రాయబడిన మాటలో ఒక మాట రోషం గల దేవుడు అని రాయబడి ఉంది. నువ్వు చేసే భక్తి రోషంగానే ఉండాలి. తలెత్తుకుని జీవించండి, భయపడమాకండి దేనికి. సమస్యల వలయాలలో నీతో ముందు ప్రభు నడుస్తున్నాడు. ఎంతకాలం దాగి ఉంటావు సమస్యలకు భయపడి ఎంతకాలం దూరంగా బ్రతుకుతావు? అడుగువై నీ కొరకు ప్రభు మార్గాన్ని తెరవబోతూ ఉన్నాడు. పిరికివారం కాదండి, ధైర్యంగా ఉండాలి నీతిమంతులు. ఎందుకని? ఆయన చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు అదే చెప్తున్నాడు, నిన్ను ఎవరు విడిచిపెట్టినా ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు. దేవుని కొరకు నిలిచి ఉండు, గొప్ప కార్యాలు అనుభవించు. అటువంటి కృప దేవుడు మన జీవితంలో చేయునుగాక.